అమ్మ తిట్టారనో, చిన్న చిన్న కత్తి అవును. ఘాట్లు నా తల చేసుకుంటుంటాడు బ్లేడ్ అవును. వాడు. లేటర్ ఆన్ వాళ్ళు రిగ్రెట్ అవుతూ ఉంటారు. వాళ్ళ యెస్ అండి. కోసం పరిష్కారం ఉంది. అది కంప్లీట్‌గా మనం తీసేయొచ్చు ఆ స్కిన్ పైన. ఈ టీనేజ్‌లో జరిగే ఈ కట్స్‌ని జనరల్‌గా హెజిటేషన్ కట్స్ అంటారనమాట. హ్మ్. సో, అవి జనరల్‌గా మనకు బ్రెస్ట్ ఏరియాలో గానీ, ఇలాంటి ప్రైమరీ వెసల్స్ ఉండే ఏరియాస్‌లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. హ్మ్. జనరల్‌గా వెన్ పేషెంట్ కమ్స్ టు ఇట్. అండ్ దే రిగ్రెట్ లాట్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ ఆల్వేస్ సీన్. హ్మ్. సో, ఈ స్కార్స్‌ని నార్మల్ తీయడానికి అంటే దేర్ ఆర్ 2 మెథడ్స్ అనమాట. ఒకటి సర్జికల్ మెథడ్, ఒకటి నాన్ సర్జికల్ మెథడ్. హ్మ్. సర్జికల్ మెథడ్ అంటే ప్లాస్టిక్ సర్జరీ ఎంచుకోవాలి. టోటల్‌గా స్కిన్ గ్రాఫ్ట్ ఏదైతే తీసి అక్కడ గ్రాఫ్ట్ రీప్లేస్ చేయడం, జెడ్-ప్లాస్టీ లాంటి టెక్నిక్స్ చేయడం జరుగుతుంది. హ్మ్. వెన్ దే డోంట్ వాంట్ టు గో ఫర్ సర్జరీ దెన్ లేజర్ ఈస్ ద ఆల్టర్‌నేటివ్ అనమాట. హ్మ్. ఇక్కడ మనం యూజ్ చేయబడే లేజర్ CO2 లేజర్ అంటాం. హ్మ్. సో, ఈ లేజర్ జనరల్‌గా మనం యూజ్ చేస్తుంటాం. మంత్లీ 1 సెషన్ లాగా ఉంటుంది. అండ్ ఇట్ స్లోలీ ఇంప్రూవ్స్ ద స్కిన్ టెక్స్చర్ ఏదైతే ఉందో ఆ స్కార్ టిష్యూని కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. టోటల్‌గా ఆ స్కార్స్ 0 వరకు ఫేడ్ అవ్వవు యాక్చువల్‌గా. ఇట్ ఫేడ్స్ అరౌండ్ 70-80% అనమాట. హ్మ్. కొన్నిసార్లు 10-20% ఆఫ్ ద స్కార్ రిమైన్ అవుతుంది అలాగే. దట్ ఈస్ గోస్ట్ స్కార్ అంటాం దాన్ని. హ్మ్. స్కార్ రెమనెంట్ అలాగే మిగిలి ఉంటుందనమాట. హ్మ్. సో, మాక్సిమమ్‌గా ఏంటంటే ఆ స్కార్‌ని మనం స్కిన్‌లో మర్జ్ చేయడానికి వీ కెన్ డూ ఇట్ విత్ ద CO2 లేజర్.